ఐపీఎల్ 2026లో మరో రివెంజ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈ రోజైతే ఎకనా స్టేడియం వేదికగా లక్నో టీం ఆర్సీబీ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ ఆర్సీబీ టీంకి అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ టీం మీద ఓడిపోయారు. దీంతో కంబ్యాక్ చేయాలని చూస్తారు. ఎట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిస్తే వాళ్ళకి టాప్ ప్లేస్ వస్తుంది. పర్టికులర్గా నెక్స్ట్ మ్యాచెస్లో ఆర్సీబీ టీం మీద ఒత్తిడి పడకుండా ఉండాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. మిగిలిన 14 పాయింట్స్ మార్కుని రీచ్ అయితే చాలా వరకు ప్లేఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఆడబోయే 4 మ్యాచ్లో ఒక్కటి గెలిచినా సరే సరిపోతుంది. సో ఆర్సీబీ టీం అయితే ఈరోజు ఖచ్చితంగా లక్నో టీం మీద తమ ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకుంటారు. ఎందుకంటే లక్నో టీం గురించి తెలిసిందే కదా, బాగా స్ట్రగుల్ అవుతున్న టీం. వరుసపై 6 మ్యాచ్లు ఓడిపోయారు. దీంతో ప్రజెంట్ ఆ టీంకు ప్లేఆఫ్స్కి వెళ్ళేందుకు కూడా అవకాశాలు కనిపించట్లేదు. ఇక నుండి చూసుకుంటే లక్నో టీం కేవలం పార్టీ స్పాయిలర్స్ మాత్రమే. అంటే వేరే టీంల యొక్క ప్లేఆఫ్ ఛాన్సెస్ని దెబ్బకొట్టేందుకు వాళ్ళకైతే అవకాశం ఉంటుంది. మెయిల్ ఈ రోజు ఆర్సీబీ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అంటే నెక్స్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్తో. దీంతో లక్నో టీంకి అయితే పార్టీ స్పాయిలర్స్గా మారేందుకు చాలా గొప్ప అవకాశం ఉంది. బట్ ఎనివే వాళ్ళైతే ఇదంతా ఆలోచించరు. వాళ్ళకి డెస్పరేట్గా ఒక విన్ కావాలి భయ్యా. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్లో తమ హోమ్ గ్రౌండ్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది లక్నో టీం. సో లక్నో టీం అయితే ఐపీఎల్ 2026లో మ్యాచ్ గెలిచి 1 మంత్ దాటేసింది. అంటే ఇప్పుడు 1 మంత్ బ్యాక్ కోల్కతా మీద గెలిచారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయారు. అయితే ఈ మ్యాచ్లో వాళ్ళు ఆర్సీబీ టీం ఓడించడం పాసిబుల్ అవుద్దంటే చాలా కష్టం భయ్యా. ఎందుకంటే ఆర్సీబీ టీం ఒక ఇన్ఫార్మ్ టీం. పైగా హెడ్ రికార్డ్ చూసుకుని ఆర్సీబీ టీం వాళ్ళకే బాగుంది. అంటే మొత్తం 2 జట్లు 7 మ్యాచ్లో తలపడితే ఆర్సీబీ వాళ్ళు 5 మ్యాచ్లో గెలిచారు. వేరేజ్ లక్నో టీం 2 మ్యాచ్లోనే గెలిచింది. ఇన్ఫాక్ట్ ఏడాది ఆల్రెడీ 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది చిన్న స్వామి స్టేడియం వేదికగా. అండ్ ఆ మ్యాచ్లో కూడా ఆర్సీబీ వాళ్ళు గెలిచారు. ఇక ఎకనా స్టేడియం వేదికగా చూసుకుని ఆర్సీబీ టీం తప్పరండి. ఈ గ్రౌండ్లో 2 మ్యాచ్ ఆడారు లక్నో టీంతో. 2 కూడా వాళ్ళే గెలిచారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఒక అద్భుతమైన మ్యాచ్ చూసాం. రిషబ్ పంత్ సెంచరీ కొట్టినా సరే లక్నో టీం ఓడిపోయింది. ఎందుకంటే జిత్ శర్మ చేజింగ్లో ఒక బ్రిలియంట్ నాక్ కొట్టాడు. సో ఒకప్పుడైతే 2 జట్ల మధ్య రైవల్రీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. కానీ మధ్యకాలంలో చూసుకుంటే కొంతవరకు వన్ సైడ్గా మారిపోయింది. బట్ అలా అని చెప్పి లక్నో టీంని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు భయ్యో. వాళ్ళైతే ఇప్పుడు ఫ్రీ మైండ్ సెట్ ఆడతారు. అంటే వాళ్ళకి ఇంకా పోయేదేమీ లేదు. చాలా వరకు ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వచ్చేసారు. దీంతో చాలా ఫ్రీ మైండ్ సెట్తో అండ్ ఫ్రీడమ్తో గేమ్ ఆడతారు. దీంతో వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. పైగా ఆర్సీబీ టీం తమ లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ టీం మీద ఓడిపోయి వస్తున్నారు. ఓవర్ కాన్ఫిడెంట్గా కనిపించారు. సో ఇంత ఈ మ్యాచ్లో కూడా ఆర్సీబీ టీం అలాంటి అతి విశ్వాసమే చూపిస్తే లక్నో వాళ్ళు కొట్టేసినా కొట్టేస్తారు. బట్ ప్రజెంట్ ఫామ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్లకి ఆర్సీబీ టీమే ఫేవరెట్స్గా బరిలో దిగుతుంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే లక్నో గ్రౌండ్ అయితే ఒక లో స్కోరింగ్ వెన్యూ భయ్య. మనం ఈ సీజన్లో దాదాపు అన్ని గ్రౌండ్స్లో కూడా 200+ స్కోర్స్ చూస్తాం. బట్ ఈ లక్నోలో చూసుకుంటే మాత్రం ఈ ఏడాది టాప్ స్కోర్ కేవలం 165 రన్స్ మాత్రం ఉంది. అంటే వెన్యూ బౌలర్స్కి ఎంత అనుకూలిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. పర్టికులర్గా పేస్ బౌలర్స్కి పిచ్ మీద అద్భుతమైన బౌలింగ్ పడుతుంది. సో ఈ మ్యాచ్లో కూడా మనం అయితే అలాంటి ఒక లో స్కోరింగ్ గేమ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కోసం ఒక యూజ్డ్ వికెట్ వాడబోతున్నారు. అంటే చివరికి ఈ గ్రౌండ్లో కోల్కతా మరియు లక్నో సూపర్ జైంట్స్ 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్ ఓవర్ వరకు కూడా వెళ్ళడం చూసాం. సో మ్యాచ్ కోసం ఏ పిచ్ని అయితే యూజ్ చేశారో ఇప్పుడు ఈ మ్యాచ్ కోసం కూడా సేమ్ పిచ్. అంటే ఖచ్చితంగా ఈ వికెట్ బౌలర్స్కి మరింత ఎక్కువగా అనుకూలిస్తుంది. సో మేబీ మనమైతే ఈ మ్యాచ్లో 2 జట్ల యొక్క పేస్ బౌలర్స్ యొక్క డామినేషన్ చూసేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇక టాస్ విషయానికి వస్తే అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమీ కాదు. అంటే ముందు బ్యాటింగ్ చేసినా లేకపోతే ఫీల్డింగ్ చేసినా పెద్దగా సమస్య ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఏడాది 4 మ్యాచ్లు జరిగితే 2 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు, 2 సార్లు చేస్ చేసిన వాళ్ళు గెలిచారు. అది కూడా గుజరాత్ టీం ఒక మ్యాచ్లో 165 రన్స్ టార్గెట్ని చేశారు. వేరేజ్ మరో మ్యాచ్లో చూసుకుంటే లక్నో టీం 119కి ఆల్అౌట్ అయిపోయింది సెకండ్ బ్యాటింగ్ చేస్తూ. సో లక్నో గ్రౌండ్లో అయితే టాస్ ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉండదు. బట్ స్టిల్ యూజర్ వికెట్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే పిచ్ సెకండ్ హాఫ్లో మరీ స్లోగా మారిపోవచ్చు. ఆర్ఎల్ సెకండ్ హాఫ్లో డ్యూ పడుతుంది అనుకుంటే మాత్రం చేసింగ్ కూడా చాలా మంచి ఆప్షన్ అవుద్ది. సో ఇంత అప్పటికప్పుడు కండిషన్స్ని బేస్ చేసుకుని 2 జట్లు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే డ్యూ పడుతుంది అనుకుంటే మోస్ట్ లైక్లీ ముందు ఫీల్డింగ్ చేయడం బెటర్. ఆర్ఎల్స్ ముందు బ్యాటింగ్ చేసిన మ్యాచ్ గెలిచేయచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే టాప్ బేస్లో లక్నో టీం అండర్ ద పంప్. వాళ్ళైతే వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయారు. మెల్లీ సీజన్లో వాళ్ళ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి చాలా ఘోరమైన పెర్ఫార్మెన్స్ చూసాం. పర్టికులర్గా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో చూసుకుంటే చెప్పుకోదగ్గ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా వాళ్ళ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. బట్ ఎన్నో లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే లక్నో బ్యాట్స్మెన్ కాస్త బెటర్గా పెర్ఫామ్ చేయడం చూసాం. మీరు వాళ్ళ టాప్ ఆర్డర్ నుంచి రన్స్ వచ్చాయి. అది కూడా ఎవరు కొట్టారు? నికోలస్ పురన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే మిచెల్ మార్ష్ చూసుకున్న, జాస్ ఇంగ్లీష్ చూసుకున్న, వీళ్ళు కూడా మంచి టచ్లో కనిపించారు. సో లక్నో టీంకి అయితే డెఫినెట్ వాళ్ళ టాప్ ఆర్డర్ నుంచి రన్స్ రావాలి. అప్పుడు మాత్రం వాళ్ళు భారీ స్కోర్ కొట్టగలుగుతారు. పర్టికులర్గా నికోలస్ పురన్ 1 డౌన్లో బ్యాటింగ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ మరోసారి లాస్ట్ మ్యాచ్లో తేలిపోయింది. అతను చివరి సీజన్లో చూసుకున్న నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చినప్పుడు 5 హాఫ్ సెంచరీస్ కొట్టారు. బట్ అయినా కానీ లక్నో టీం అది పట్టించుకోకుండా ఈ సీజన్లో అతని డౌన్ ద ఆర్డర్ పంపారు. అండ్ కంప్లీట్లీ ఫస్ట్ హాఫ్లో చేతులు ఎత్తేయడం చూసాం. అయితే లాస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ వరకు ఇప్పుడు టచ్లోకి వచ్చారు కాబట్టి అదే పొజిషన్లో కంటిన్యూ చేయాలి. అంటే పురాన్ 1 డౌన్లో ఆడించాలి. అయితే ఎల్ఐజీ టీం కన్నా బిగ్గెస్ట్ ప్రాబ్లం వాళ్ళ కెప్టెన్ బ్యాటింగ్ ఫామ్ అయ్యా. ఏమాత్రం సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు. అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్లో ఒక 2-3 40s కొట్టాడు. బట్ అవి చాలా స్లోగా వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో రిషబ్ పంత్ కేవలం 4 సార్లు మాత్రమే 10 గంట ఎక్కువ బాల్స్ ఆడాడంట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని ఫామ్ ఎంత పూర్గా ఉందనేది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో ఆయుష్ పదని అండ్ ముకుల్ చౌదరి ఇద్దరిని కూర్చోబెట్టేశారు. దీంతో ఫినిషింగ్ టచ్ సరిగ్గా రాకపోవడం చూసాం. సో లక్నో టీం అయితే వాళ్ళిద్దరిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ ఒక్కరైనా తీసుకురావాలి. మళ్ళీ ముకుల్ చౌదరి డెత్ ఓవర్స్లో మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి అక్షత్ రఘువంశీ ప్లేస్లో అతని టీంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. బట్ ఎనివే మరోసారి అయితే లక్నో టీం యొక్క బ్యాటింగ్ అసలు కంప్లీట్లీ వాళ్ళ టాప్ ఆర్డర్ మీద ఉంటాయి.
అంటే వాళ్ళు టాప్ 3 బ్యాట్స్మెన్ రన్స్ కొడితే మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ వాళ్ళు వరుసగా 7 మ్యాచ్ కూడా ఓడిపోయి తలా ఫర్ రీజన్ అనుకోవాలంతే. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం హోమ్ మ్యాచెస్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు భయ్య. ఇన్ఫాక్ట్ వాళ్ళ బౌలర్స్ కోసమే పిచ్ నెల మార్చేసారేమో అనిపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో చూసుకుంటే లక్నో గ్రౌండ్లో మంచిగానే రన్స్ వచ్చాయి. బట్ ఏడా చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ పేస్ ఫ్రెండ్లీ వికెట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే లక్నో టీం ఆబ్వియస్లీ చాలామంది పేస్ బౌలర్స్ని పెట్టుకున్నారు, అది కూడా అందరూ ఇండియన్ పేసర్సే. సో వాళ్ళకి అడ్వాంటేజ్ కలిగించడం కోసం కంప్లీట్లీ పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ తయారు చేయించేశారు. దీనివల్ల ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా లక్నో బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయగలుగుతున్నారు. కానీ వాళ్ళు మిస్ అయిన ట్రిక్ ఏంటంటే ఇదే పిచెస్ మీద వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా ఆడాలి కదా. పైగా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాట్స్మెన్ చూసుకుంటే ఎక్కువగా ఫ్లాట్ పిచెస్ మీద ఎంజాయ్ చేసేవాళ్ళు. సో లక్నో టీం అయితే తమ బౌలింగ్ బాగా క్లిక్ కావాలని చెప్పి మంచి పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ తయారు చేయించారు. బట్ ఇవి వాళ్ళ బ్యాట్స్మెన్కి రివర్స్ కొట్టాయి. ఎనివే గత మ్యాచ్లో వాంగడేలో మాత్రం వాళ్ళ బౌలింగ్ తేలిపోవడం చూసాం. ఫ్లాట్ వికెట్ మీద సరిగ్గా వేయలేకపోయారు. వీళ్ళ ఆవేశకం లాంటి బౌలర్ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను పక్కన పెట్టి ఎవరైనా కొత్త బౌలర్కి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. లైక్ వాళ్ళ దగ్గర ఆకాశ్ సింగ్ లాంటి బౌలర్ ఉన్నాడు, అతను ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం లక్నో టీం యొక్క ప్లేయింగ్లో జరుగుతారని మార్పులు జరుగుతాయి. అదర్వైజ్ వాళ్ళు సేమ్ కాంబినేషన్ వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ కొలాప్స్ చూసాం. గుజరాత్ టీం మీద సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయారు. మెయిన్ రెస్పాన్సిబుల్ బ్యాటింగ్తో చాలా సింపుల్గా వికెట్స్ ఇచ్చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. పర్టికులర్గా వికెట్ మీద చూసుకుంటే వాళ్ళకి టాప్ ఆర్డర్ చాలా కీలకం అవుద్ది. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నాం ఈ పిచ్ బ్యాటింగ్ అంత ఈజీగా ఉండదు. దీంతో రోజు మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరి పడిక్కల్ లాంటి బ్యాట్స్మెన్ చాలా ఇంపార్టెంట్గా మారుతారు. మరి ముఖ్యంగా కోహ్లీ ప్రెజెన్స్ చాలా ముఖ్యం. ఇలాంటి ట్రికీ వికెట్స్ మీద అతనైతే 20 ఓవర్స్ బ్యాటింగ్ చేయడానికి ట్రై చేయాలి. సో టాప్ ఆర్డర్లో అయితే కోహ్లీ మరి పడిక్కల్ ఇద్దరు రన్స్ కొడుతున్నారు. కానీ బేతలు చూసుకుంటే మాత్రం సరిగ్గా రన్స్ కొట్టలేకపోతున్నాడు. బట్ అయినా కానీ ఈ మ్యాచ్లో అతనికి మరి ఆపర్చునిటీ రావచ్చు. ఎందుకంటే ఫీల్డ్ సాల్ట్ ఇంకా కంప్లీట్గా ఫిట్గా ఉన్నట్టు ఎలాంటి రిపోర్ట్ లేదు. అయితే మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే మాత్రం స్ట్రగుల్ కనిపిస్తుంది భయ్య. మెల్లగా పడిటర్ ఫామ్ కోల్పోయాడు. గత 3 మ్యాచ్లో పెద్దగా కొట్టింది ఏమీ లేదు. అండ్ టీమ్ డేవిడ్ పరిస్థితి కూడా సేమ్ అలానే కనిపిస్తుంది. స్టార్టింగ్లో మెరుపులు మెరిపించాడు, బట్ గత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే ఫామ్ డిప్ అయింది. ఇక జితేష్ శర్మ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఘోరమైన ఫామ్లో ఉన్నాడు. అయితే అతను లాస్ట్ ఇయర్ ఇదే గ్రౌండ్లో మంచిగా పెర్ఫామ్ చేశాడు. దీంతో అతను కంబ్యాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. వేరే కృణాల్ పాండ్యా రొమారేషపేట్ బ్యాటింగ్ విషయానికి వస్తే పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. అంటే వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ రాలేదు, వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు ఆడారు. సో ఆర్సీబీ టీం కూడా బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ పెర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. వేరే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ పిచ్ మీద భూవి మరి హ్యాజల్వుడ్ ఇద్దరు కూడా చాలా వరకు ఎంజాయ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ హోల్డర్ ప్రతి మ్యాచ్లో కూడా పవర్ ప్లేలో అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. వేరే హ్యాజల్వుడ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో అటు ఇటు అయింది కాబట్టి కంబ్యాక్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక 3వ పేసర్గా రసిక్ సలాం కూడా పర్వాలేదు. అండ్ ఆల్సో 4వ పేసర్గా రొమారేషపేట్ కూడా లాస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ అవ్వడం చూసాం. సో మొత్తం ఆర్సీబీ టీం యొక్క పేస్ బౌలింగ్ బాగానే కనిపిస్తుంది. ఈవెన్ స్పిన్నర్స్ కూడా కొంతవరకు పర్వాలేదు. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం కాస్త బ్యాటింగ్లోనే వచ్చింది, అది కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడలేకపోతున్నారు. సో ఇదొక్కటి కరెక్ట్ చేసుకుంటే ఆర్సీబీ టీం ఈ మ్యాచ్లో గెలిచేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే మోస్ట్లీ ఎలాంటి మార్పులు జరగకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ పేరుగా వెంకటేశ్వర్ని ఆడించారు. బట్ ఈ మ్యాచ్లో అయితే బ్యాక్ టు ద నార్మల్, వాళ్ళైతే సుయాష్ శర్మని ఆడించుకుంటారు. ఇక ప్లేయర్ బ్యాట్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ పవర్ ప్లే ఇంపార్టెంట్. మెయిన్ మనం విరాట్ కోహ్లీ మరియు షమీ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. గతంలో షమీ కోహ్లీని 5 times అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్లో ఇద్దరు ఎవరు అప్పరెంట్ సాధిస్తారో చూడాలి. వేరే ఆ తర్వాత చూసుకుంటే పడిక్కల్ వర్సెస్ ఆవేష్ ఖాన్, ఇది కూడా చాలా మంచి బ్యాటిల్. మెయిన్ ఆవేష్ పడిక్కల్ని గతంలో చాలా స్ట్రగుల్ చేశాడు, 2 times అవుట్ చేశాడు. అది కూడా స్ట్రైక్ రేట్ 78.6గా మాత్రం ఉంది. ఈవెన్ ఆవేష్ ఖాన్ విరాట్ కోహ్లీని కూడా 3 times అవుట్ చేశాడు, బట్ ఆ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఇక తర్వాత చూసుకుంటే పడిడర్కి మరి ప్రిన్స్ యాదవ్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రివర్స్ పిక్చర్లో ప్రిన్స్ యాదవ్ పడిడర్ని అవుట్ చేశాడు. దీని మ్యాచ్లో అది రిపీట్ అవుతుందో లేకపోతే పడిడర్ అప్పరెంట్ సాధిస్తాడో చూడాలి. సో ఈ మ్యాచ్లో అయితే మెయిన్ బ్యాటిల్స్ ఆర్సీబీ టాప్ 4 బ్యాట్స్మెన్కి అండ్ లక్నో పేసర్స్కి మధ్య ఉంటాయి. వేరే అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే భూవి ఇంపార్టెంట్. గతంలో మార్చ్ను ఒకసారి అవుట్ చేశాడు. దీంతో మనం అయితే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అండ్ దాని హ్యాజల్వుడ్కి చూసుకుంటే బోత్ పోరాన్ అండ్ ఇంగ్లీష్ ఇద్దరి మీద మంచి రికార్డు ఉంది. ఇద్దరిని 22 సార్లు అవుట్ చేశాడు. మరి ముఖ్యంగా పోరాన్ అయితే చాలా సైలెంట్గా ఉంచాడు. స్ట్రైక్ రేట్ కేవలం 78 ఉంది. సో దీంతో మ్యాచ్లోని హ్యాజల్వుడ్ మ్యాచ్అప్స్ని రిపీట్ చేయగలిగితే ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చేస్తాడు. ఇక తర్వాత చివరిగా మిడిల్ ఓవర్స్లో మార్క్రమ్కు మరి కృణాల్ పాండ్యాకి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. మళ్ళీ కృణాల్ పాండ్యా గతంలో మార్క్రమ్ని చాలా డామినేట్ చేశాడు. 4 innings 3 times అవుట్ చేశాడు. అది కూడా 8 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాయి. సో ఇంత మిడిల్ ఓవర్స్లో మార్క్రమ్ కృణాల్ పాండ్యాని ఎలా కౌంటర్ చేస్తాడో చూడాలి. 8 మ్యాచ్లు అయితే 2 జట్లు కూడా పవర్ ప్లేలో వికెట్లు కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ భయ్య. అంటే పవర్ ప్లేలో ఒక 30-40 రన్స్ కొట్టినా పర్వాలేదు, వికెట్లు మాత్రం చేతిలో పెట్టుకోవాలి. ఎందుకంటే తర్వాత ఎంతో కొంత రన్స్ కొట్టేందుకు ఆపర్చునిటీ కనిపిస్తుంది. మళ్ళీ బాల్ హోల్డ్ అయిన తర్వాత పిచ్ మీద కొంతవరకు రన్స్ వస్తున్నాయి. దీంతో చేతిలో వికెట్లు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. పైగా 2 జట్లకి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా కాస్త అటు ఇటు ఉంది. దీంతో ఏ టీం అయితే పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా మంచిగా బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.